శ్రీ మహాగణాధిపతయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష చక్రంలోని అష్టమ రాశి అయిన వృశ్చిక రాశి వాళ్ళు మరో 2 రోజుల్లో చక్రం తిప్పబోతూ ఉన్నారు. వీరికి పట్టిన 14 సంవత్సరాల దరిద్రం పోయింది. దశ తిరగబోతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు జీరో నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు. మరి ఈ వృశ్చిక రాశి జీవితంలో చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు ఎలా రాబోతూ ఉన్నాయి, వాళ్ళ జాతకం ఎలా మారుతుంది, 14 ఏళ్ల నుంచి అనుభవిస్తున్న దరిద్రం ఎటువంటి విధంగా పోతుంది, వీళ్ళ దశ ఎలా తిరగబోతుంది, అదేవిధంగా జీరో నుండి హీరోగా ఎదిగేటటువంటి అవకాశాలు పరిస్థితులు అనేవి వీరి జీవితంలో ఎటువంటి మార్గం నుండి రాబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలతో పాటుగా ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీళ్లకు మేలు అనేది కలుగుతుంది, ఎటువంటి పరిహారం అనేది పాటించాలి అనే ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని మిత్రులారా మీరు చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే వృశ్చిక రాశి ద్వాదశ రాశులలో 8వ రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు. వృశ్చిక రాశి వాళ్ళ గురించి మనం చూసుకున్నట్లయితే గనుక వీళ్ళు చాలా దయాగుణంతో కలిగి ఉంటారు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళపైన గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ మేరకు ఉంటుంది, అదేవిధంగా వీళ్ళ యొక్క ఆర్థిక ప్రయోజనాలు ఎలా పొందుతారు అనే విషయాలను కూడా మనం తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి జాతకులకు అంగారకుడు అధిపతిగా ఉంటాడు. ఈ కారణం వల్ల ఈ రాశి వాళ్ళు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వీళ్లకు తెలివితేటలు అనేవి అధికంగా కలిగి ఉంటాయి. కొన్నిసార్లు ఈ రాశి వాళ్ళ స్వభావంలో కఠినత్వం కూడా అదేవిధంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వ్యక్తులు కాలంలో పెండింగ్లో ఉన్న పనులు అన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. అంగారకుడి యొక్క అనుగ్రహంతో, అదేవిధంగా శనిదేవుడి యొక్క అనుగ్రహంతో వీళ్ళు కష్టపడి పనిచేసి విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో గురువు యొక్క ప్రభావంతో శుభ ఫలితాలను కూడా వీళ్ళు పొందబోతూ ఉన్నారు. అదేవిధంగా సూర్యుని యొక్క ప్రభావంతో ఉద్యోగులకు అద్భుతమైన గొప్ప ఫలితాలు అనేవి పొందుతారు. ఇక అంగారకుడి ప్రభావంతో ఉండేటటువంటి ఇబ్బందులు అనేవి కూడా ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి. రాహువు ప్రభావంతో కుటుంబ జీవితం అనేది ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా మారబోతూ ఉంది. శుక్రుడి యొక్క ప్రభావం వలన ఖర్చులు కూడా తగ్గించుకుంటారు. ఆర్థిక మార్గ ప్రయోజనాలను పెంచుకుంటారు. ఈ రాశి వాళ్ళు అనేక రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడా ఇప్పుడు లాభాలు అనేవి అధికంగా పొందుతారు. ముఖ్యంగా వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్లకు 14 ఏళ్ల నుంచి వీళ్ళు అనుభవిస్తున్న దరిద్రం అనేది ఏ విధంగా పోగొట్టుకోబోతూ ఉన్నారు అంటే, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అంటే, ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు అనేవి ఎలా ఉంటాయని చూసినట్లయితే గనుక ఈ రాశి వాళ్లకు గురువు యొక్క ప్రభావంతో ఈ సమయం నుండి కూడా వీళ్ళ జీవితంలో అద్భుతవంతమైన శుభ ఫలితాలు అనేవి పొందుతారు అని చెప్పవచ్చు. గురువు యొక్క శుభ అనుగ్రహం కారణంగా మీ ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే పనులకు కారణమైనటువంటి బృహస్పతి మీకు అధికమైనటువంటి పనులను కలుగజేస్తాడు. అంటే ఏ రోజు మాకు పని లేదు అని అనుకోకుండా మీకు పూర్తిగా సఫిషియెంట్ వర్క్స్ అనేవి కలిగి ఉంటారు. అంటే గురువు యొక్క అనుగ్రహంతో మీకు ఆ పనులు అనేవి వచ్చే అవకాశం జరుగుతుంది. తద్వారా మీ యొక్క ఆదాయంలో అద్భుతమైన ఎదుగుదలను మీరు చూస్తారు. ఈ వృశ్చిక రాశి వ్యక్తులు అనేక రంగాలలోనూ లాభాలను పొందుతారు. ఈ సమయంలో వీళ్లకు సోదరుల మధ్య కూడా ప్రేమ సంబంధ బాంధవ్యాలు కూడా పెరిగేటటువంటి సూచన అధికంగా కనిపిస్తూ ఉంది. ఇక ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు విద్యార్థులకైతే మెరుగైన ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇలా చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే కనిపించటం లేదు. శని భగవానుడి యొక్క అనుగ్రహ ప్రభావం కారణంగా ఈ రాశి వ్యక్తులకు కొన్ని సందర్భాలలో రాజయోగాన్ని కూడా పొందేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి. ఈ సమయంలో మీకు పెండింగ్లో ఉన్న పనులు అన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అంటే ఎంతో కాలంగా ఏవో ఒక కారణాల వలన ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తి కాబోతూ ఉన్నాయి.
అదే దరిద్రం పోవడం అంటే. ఎప్పటి నుంచో ఒక ఇల్లు కట్టాలనుకుంటున్న వాళ్ళు కూడా స్థలం కొని ఇల్లు కట్టకుండా అలాగే వదిలేసి ఉంటారు. ఆ స్థలం కొని చాలా సంవత్సరాలే అవుతూ ఉంటుంది. ఇక దాని మీద పెట్టిన పెట్టుబడి అనవసరంగా పెట్టామా, దాన్ని ఒక ఇల్లులాగా మలుచుకుంటే దాని మీద మనం ₹1 తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఆలోచన చేస్తూ ఉంటారు. అది ఏదో కారణాల వలన పెండింగ్లో పడిపోతూనే ఉండేది. కానీ ఇప్పుడు మీకు అది పూర్తి చేసుకుంటారు అని చెప్పవచ్చు. ఈ విధంగా అనేకమైనటువంటి పెండింగ్ వర్క్స్ అనేవి అగ్రిమెంట్స్ మీద ఆగిపోయినవి ఉంటాయి. కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దాం అని చెప్పి సగం డబ్బులు ఇచ్చి ఆగిపోయినవి కూడా ఉంటాయి. ఇంకొన్ని ఇల్లు కడదామని చెప్పి సగం ఇల్లు కట్టి ఆగిపోయినవి ఉంటాయి. అదేవిధంగా కొన్ని పనులు కూడా సగం వరకు వచ్చి ఆగిపోయినవి కూడా ఉంటూనే ఉంటాయి. ఇలా అనేక రకాలైనటువంటి పెండింగ్ పనులు అన్నీ కూడా ఇప్పుడు మీరు ఈ సమయంలో పూర్తి చేయడం అనేది జరగబోతూ ఉంది. మీరు కష్టపడి పని చేయడం వలన మంచి ఫలితాలు మీరు తప్పకుండా సాధిస్తారు. ఇక ఈ వృశ్చిక రాశి వారిలో వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్లకు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు అనేవి మీకు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది శని భగవానుడు, కుజ భగవానుడి యొక్క అనుగ్రహం కారణంగా. ఇక అదేవిధంగా ఈ సమయంలో మీ కెరియర్ విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరమని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు కొత్త అవకాశాలు అనేవి ఈ సమయంలో రాబోతూ ఉన్నాయి. ఏ పని చేస్తూ ఉన్నా కూడా మీరు డిసిప్లైన్డ్గా చేయాల్సి ఉంటుంది. ప్రతి పనిని కూడా కూల్గా చేసుకుపోతూ ఉండాలి. ఎప్పటికప్పుడు కూడా మీ పనులు అనేవి కంప్లీట్ అవుతూ ఉండాలి. పెండింగ్లో మాత్రం ఏ పనులు పెట్టుకోకూడదు. ఇలా చేసుకుంటేనే మీరు త్వరగా వృద్ధిలోకి వస్తారు, త్వరగా సెటిల్ అవుతారు, ఆర్థిక పరంగా గొప్ప స్థాయికి చేరుకుంటారు. ఇక వృశ్చిక రాశి వ్యక్తులు శని భగవానుడి యొక్క అనుగ్రహం మీరు పొందాలి అంటే పేదవాళ్లకు, వికలాంగులకు, వృద్ధులకు, అలాగే అనాథలకు మీ చేతనైన సహాయం చేస్తూ ఉండాలి. అది అన్నదానం అయితే ఇంకా మంచిది. ఎంతో చక్కగా శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక మీ పైన ఆయన అనుగ్రహం కలిగిందంటే మీ మీదకు వచ్చేటటువంటి ఎలాంటి చెడు ప్రభావం అనేది మిమ్మల్ని ఏమీ చెయ్యలేదన్నమాట. కాబట్టి ఆ రకంగా మీరు శని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలి. ఇక ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు కుటుంబ జీవితంలో కూడా సంతోషంగా గడపడంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్లకు కూడా గొప్ప విజయాలు అనేవి సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే కేవలం వారికి జాబ్, జీతం ఇంతే లెక్క. కానీ వాళ్ళ గొప్ప విజయాలు సాధిస్తారంటే ఊహించిన ప్రమోషన్లు అనేవి వారి జీవితంలో ఊహించని ఇంక్రిమెంట్స్ అనేవి రాబోతూ ఉన్నాయి. లేదా వారు చేసే ఉద్యోగంతో పాటుగా వాళ్ళు ఈజీగా ఏదో ఒక వ్యాపారంలో అడుగుపెట్టడం అనేది జరుగుతుంది. తద్వారా వారికి ఎంతో చక్కగా కలిసి రావడం ద్వారా వారికి సూర్యుని యొక్క అనుగ్రహం ఉండటం వలన బలమైన రాజయోగం ప్రభావం వీరిపైన ఉండటం అనేది అద్భుతంగా జరుగుతుంది. ఇక అదేవిధంగా ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఖర్చులు అనేవి తగ్గిపోతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి, ప్రమోషన్లు కూడా వస్తాయి, ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. ఈ రాశి వాళ్లకు ప్రేమ జీవితంలో కూడా అద్భుతంగా మారుతుంది. కుటుంబ జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. దాంపత్య జీవితం అనేది అద్భుతంగా మారుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వాళ్లకు మరో 2 రోజులలో ఇటువంటి శుభ ఫలితాలు అనేవి ఏ విధంగా మొదలు కాబోతూ ఉన్నాయో. మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ రాశి వ్యక్తులు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివ ఆరాధన చేసుకోండి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించండి. హనుమాన్ చాలీస పఠించుకోండి. అదేవిధంగా అంగారక స్తోత్రాలు ప్రతిరోజు కూడా ఉదయాన్నే పఠించండి. ప్రతి శనివారం కూడా నవగ్రహాలకు పూజ చేయండి. ఇలా చేస్తే శుభం చేకూరుతుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.